ఇక్కడైతే ఆవులున్నాయి అన్నోళ్ళ దగ్గర. చెట్ల కింద అయితే కట్టేయడం జరిగింది. అన్నోళ్ళ దగ్గర చాలా ఆవులున్నాయి. చూసుకున్నట్లయితే మొత్తం ఎన్నున్నాయి ఏమి అని అయితే అన్నోళ్ళకైతే అడుగుదాం. అన్న మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయన్నా ఇక్కడ? మొత్తం ఇవన్నీ మీవేనా? అంటే ఇద్దరివి. ఇద్దరు ఆవులు మొత్తం ఎన్ని ఉన్నాయన్నా? మొత్తం ఉన్నాయి ఒక 15, 18, 20. మొత్తం దూడలతో కలిపి ఒక 20 పైన ఉంటాయా? 20 పైన ఉన్నాయి ఆవులు అన్ని కలిపి. పాలు ఇచ్చేటివి ఆవులు దూడలు అన్ని కలిపి 20 పైన ఉన్నాయి మొత్తం పాలు. అన్ని హెచ్ఎఫ్ ఆవులే కన్నా? హెచ్ఎఫ్ ఇవి జర్మన్ ఆవు కదా? అవి హెచ్ఎఫ్ ఇవి. అవి జెర్సీ 2-3 ఉన్నాయి. కొన్ని జెర్సీ ఉన్నాయి, మోస్ట్లీ హెచ్ఎఫ్ ఉన్నాయి. హెచ్ఎఫ్ ఇది జర్మన్ కదా? ఇది హెచ్ఎఫ్ ఓకే. అన్ని మోస్ట్లీ మంచి 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 బ్రీడ్లు ఉన్నాయి. సంతలో చూస్తాం, పెద్ద పెద్ద చింతామణి సంతలో చూస్తా అంటే ఇట్లాంటి ఆవులు అట్లా మంచి క్వాలిటీ హై క్వాలిటీ ఆవులు ఉన్నాయి. మొత్తం మీ ఇద్దరివేనా? ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయన్నా మీ దగ్గర ఆవులు? మా దగ్గర నుంచి ఒక 8 ఏళ్ళ నుంచి ఉన్నాయి. 8 సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అనుకోండి. 10 సంవత్సరాల నుంచి. ఈ దీనిలో మీ ఆవులు ఎన్ని ఉన్నాయినా? మావి 10 ఆవులు ఉన్నాయి. మొత్తం 10 ఆవులు. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను నా పూటకు అన్ని? అంటే కొన్ని కడతాయి, కొన్ని నింపులు ఉంటాయి. అవునవును. కొన్ని 30, 20. యావరేజ్ గా 20 నుంచి 30 లీటర్లు పూటకి. 10 నుంచి 30 ఆ మధ్యలో వస్తుంటాయి. తగ్గుతుంటాయి. ఒక ఆవు 5-10 ఇస్తుంది, ఒక ఆవు 10 ఇస్తుంది. ఒక ఆవు 10 ఇస్తుంది, ఒక ఆవు 5 ఇస్తుంది, ఒక ఆవు జెర్సీవి అవి 4-5 ఇవి. ఇప్పుడు ఈ ఆవులు ఇవన్నీ మీవేనా? 6 ఉంది, 4. ఈ ప్రెజెంట్ అవుతానా ఇది ఈ ఆవు? ఇది ప్రెజెంట్ 3 అయిపోయింది. 4 అయితే ఇప్పుడు 3 ఈతలు అయినాయి. 5 మగదూళ్ళు వచ్చినాయినా? మగదూళ్ళు వచ్చినాయి, 5 2 వచ్చినాయి. ఓకే. ఇది 4 అయితే ఇప్పుడు ప్రెజెంట్. ఫస్ట్ ఇదికి ఎన్ని లీటర్లు ఇచ్చింది పాలు? ఇది 9 లీటర్లు పూటకే. ఇప్పుడు ఎంత ఇస్తుందా? ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా ఒక లీటర్ కూడా లేదు కదా, పొదుగు లేదు. పాలు తగ్గిపోయినాయి ఇప్పుడు, లేవు. ఎందుకునా రీజన్ ఎందుకు కావచ్చు? ఇప్పుడు ఈ పైతిళ్ళు ఎక్కువ, ఈ ఎండకు ఈ ఉడుకులు బట్టి దీని వల్ల. ఆవు చూసి పెద్దగా ఉంది, పాలు లేవు. తక్కువ 3 నెలలు పెడతాయి పాలు. 3 నుంచి 3 నెలలు పెడతాయి. మళ్ళీ శవన వేసామంటే మళ్ళీ సరదాలు తగ్గుతా వస్తాయి. శవన పడినట్టే కట్టాయి కదా, మళ్ళీ నీకు తగ్గుతా నిదానం తగ్గిపోతా వస్తుంది. ఇప్పుడు కట్టిందా ఏమన్నా? ఎన్ని నెలలు ఉన్నాయి ఇది నింపింది? 7వ నెల. ఎంతవరకు పిండుతారు నా పాలు? ఇంకా సాలిచ్చేస్తాము 9 నెలలు. 7 నెలలు పూర్తి అయిపోయి సాలిచ్చేస్తాం. 7 నెలలు మళ్ళీ మోస్ట్లీ అంతా 7 నెలలు 6 నెలలు ఆ మధ్యలో నింపేస్తారు. 7 నెలలు పూర్తి అయితే నింపేస్తాం. 7 నెలలు పూర్తయిన తర్వాత 8వ పడింగ్ నిలిపేస్తారు. వెనకాల అది ఒక 6 నెలలు నింపు. అన్ని నింపాలతో ఇప్పుడు నింపు ఉన్నాయి, అందుకని పాలు తక్కువ ఉన్నాయి. అదొకటి పాలు ఇస్తాను. ఇది ఎన్ని? ఇది 3 అవుతా. 3 అవుతా. ఇది 3 అవుతా. ఇది నింపుతుందా? ఇది నింపుతాను. ఎన్ని నెలలు? ఇది 7 నెలలు. అంతా 7 నెలలు ఒకటేసారి కట్టించినారా అన్ని నెలలకి? అట్లా కట్టిస్తే మనకి పాలు ఒకటేసారి తగ్గిపోతాయి కదా. అవి వచ్చినా ఏదో వచ్చినా కట్టించేసినారు. 3 నెలలకు వచ్చేస్తే ఇప్పుడు పాలు 3 నెలలకు వచ్చేస్తుంది. 3 నెలలకు వేసేయాలి అంతే. 3 నెలల తర్వాత వేసేస్తారు సూది. 3 నెలలు పాలు పిండుకుంటారు, 3 నెలల తర్వాత మళ్ళీ సూది వేపిస్తారు. మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలు పిండుకొని ఆపేస్తారు. అంతా ఒక 9 నెలలు సంవత్సరం ఇట్లా అట్లా. పేడంతా ఈడే కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారా? ఈడ అంతా మొత్తం ఎన్ని రోజులు అవుతుందా సంవత్సరానికి? అంతా సంవత్సరానికి మాకు ఒక 14 15 రోజులు అంతా మీ భూమికి వేసుకుంటారా? ఎంత ఉందినా భూమి? 8 ఎకరాలు. 8 ఎకరాలు. దీనిలో కోసం ఎత్తుకుంటారా? దీనిలో కోసం ఏమన్నా ఎంత పెట్టుకుంటారు? ఈ గడ్డి ఉండదు. 2 ఎకరాలు. 2 ఎకరాల గడ్డి. ఏ గడ్డి వేసినారు? ఇది సూపర్ నేపియర్. మొక్కజొన్న ఏమన్నా వేస్తారా? ఓన్లీ సూపర్ నేపియర్. ఎక్కువ సూపర్ నేపియర్. అది ఎవరు చేసినా అదే వేస్తారు కదా, అంటే బాగా వస్తాయా పాలు? పాలు బాగుంటాయి, బాగా తింటాయి, గడ్డి బాగా వస్తుంది, కర్ర బాగుంటుంది, మెత్తగా వస్తుంది, మెత్తగా ఉంటుంది, తినేకి ఆవులకి బాగా చిన్నది బాగా తింటానే కర్రలు. అది సూపర్ నేపియర్ కదా, మెత్తగా ఉండదు కర్ర, మెత్తగా బాగా తింటాయి, మెత్తగా ఉండదు. ఒక ఇది తినేదానిగా ఎక్కువ వేస్ట్ చేయవు కదా. వేస్ట్ అంటే కరిగి పోస్తే వేస్ట్ చేయవు, కటింగ్ చేసి వేసుకోవాలి మీరు. పెద్ద పెద్ద కర్రలు వేసి కొంచెం దీనికి కొంచెం పడిపోతా ఉంటుంది, చిన్న చిన్న వేసుకుంటే నీట్ గా నిదానంగా తినేస్తాయి. బాగా తినేస్తాయి అంత.
ఈ డ్రమ్ములు అవసరమా మీకు? ఒక ఆవుకు 2 ఆవులకు ఒక డ్రమ్ము. డ్రమ్ము తెచ్చినాము, ఇవి అయిపోయినాయి. ఎంత పడింది ఆ డ్రమ్ములకి? ఇది పడుతుంది 1500 పడుతుంది. 1500 2000 పడుతుంది. 2000 1500 2000. మొత్తం ఎన్ని పెట్టుకుంటారు ఈ డ్రమ్ముల? రెండే పెట్టింటది, మనం మిగతా అవి పెట్టినాము. మన తొట్లు తరిగేసి కింద సంచి పెట్టాము. అవైతే అది ఎక్కువ వేస్ట్ కూడా కాదు, కింద ఉంటది కాబట్టి నిదానంగా తింటాయి. ఇది ఇట్లా అట్లా కదిలిస్తా తొక్కేస్తా వెళ్ళిపోతుంది. ఇది వేస్ట్, ఇది ఊరికే. అది సిమెంట్ తొట్లు అనుకో ఏం కావు, అది పని కూడా తొక్కేస్తా. ఇది పోతాయి, అవి సరిగా వాళ్ళకి సరిగేది కాబట్టి. ఇది ఐరన్, అది సిమెంట్. దీనికి రీసేల్ కూడా ఉంది, ఇది అమ్ముకోవచ్చు రిటర్న్ కూడా. కేజీ 2 10 రూపాయలు 20 రూపాయలు అంటారు. మనం కొనాలంటే 50-100 అంటారు. ఇది అవునా? ఇది 5 ఈత. 5 ఎన్ని లీటర్లు ఇస్తారు నా పాలు ఇప్పుడు? ఇది 10 లీటర్లు. ఇప్పుడు తగ్గింది. 100 కాళ్ళు ఉంటా ఉన్నాయి. కేజీ ఎంత పోతాడు ఆయన? 150. మంచి కాయలు అయితే 200 కదా మా మదనపల్లి మార్కెట్ రేట్. నేను పోయింటే దీనికి మనీ పుట్టినలా పిక్కోవచ్చా? అట్లయితే పిక్కోవచ్చు, కొన్ని పిక్కుంటా. ఈ ఆవులు మీవేనా? ఇవి కాదు, దూడలు 2 ఇవి అవన్నీ హెచ్ఎఫ్. అంటే ఇది హెచ్ఎఫ్ ప్యూర్ పడతాను కదా, ఎట్లా ఇది మీకు ఎట్లా పడడము? అంటే సూది ఏమన్నా అదే వేపిస్తారా ఎట్లా? మీరు సూది సూది వేస్తాము. హెచ్ఎఫ్ ఆవులకి హెచ్ఎఫ్ సూది వేస్తే కరెక్ట్ ప్యూర్ గా పడుతుంది. ఓకే, ఎంత తీసుకుంటాడు? అది 300 తీసుకుంటారు. 300 సూదికి? 300 సూది 300 తీసుకుంటారు. ఇంటికి వచ్చేస్తాయి. ఒకవేళ మనం అడిగి పిలుచుకోకపోతే అవి ఎండకు వాళ్ళే తెచ్చేసేస్తారు. ఎదుగు వచ్చినప్పుడు వేసుకుంటారు. మళ్ళీ ఎన్ని రోజులు కడుతుంది మీకు ఒక ఐడియా వస్తుందా కట్టిందని? 3 నెలలు పోతే అప్పుడే తెలిసిపోతుంది. 21 రోజుకి ఎదకు వస్తుంది. మళ్ళీ నిలుచుకొని పోతే 20 రోజులు పైన 25 రోజులు అప్పుడే ఎర్రబడతాయి. అప్పటికి ముళ్ళు తీగులు కారుస్తాయి. అప్పుడే మనసం ఎక్కుతుంది. మళ్ళీ అట్లే చేస్తుంది. మళ్ళీ ఇంకా కట్టలేదు అన్నట్లు మళ్ళీ ఇంకా సూది వేయించుకోవాల్సి వస్తుంది. 21 రోజులకి అంతా ఎదగ వచ్చేస్తారు. 20 నుంచి 25 రోజులు మళ్ళీ ఎదగంతా వస్తుంది. 20 రోజుల్లో మనకి తెలిసిపోతా వస్తుంది. అది మీదే పాలవ? కదా తరుపు. అది 2 తరుపులో ఫస్ట్ ఈతగా ఇప్పుడు ఇవి ఫస్ట్ ఈత. బాగుంటాయి ఆవులు. ఇది ఏ దూడలునా వీళ్ళమ్మ లేవి? వీళ్ళమ్మ లేదు, అమ్మేస్తున్నారు. వాళ్ళమ్మ లేదు, వాళ్ళమ్మ వచ్చి ఇది ఇది దానం వచ్చి మొన్న అమ్మేసినాము. వయసు ఎక్కువ వచ్చింటే 13 ఏళ్ళు. ఓయమ్మ 13 పుట్టిండే అది 13 ఏళ్ళకి మొన్న అమ్మేస్తే. ఓయమ్మ. అంటే నీతులు కూడా పెట్టుకుంటారా? పాలు బాగా ఇస్తానే పెట్టుకోవచ్చు కదా. పాలు తగ్గిపోతాయి వయసు మళ్ళీ అంతగా పాలు తింటాము. 13 ఈతలు అంటే దగ్గర 15 సంవత్సరాలు అయిపోయింటుంది దానికి. 2 ఏళ్ళు ముందే 2 ఏళ్ళకి కట్టేసరికి 15 ఏళ్ళు. అది ఈత బట్టి సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుని ఇంకో 2 ఏళ్ళు ఎక్స్ట్రా 14 ఏళ్ళు పాలిస్తాను. అది ప్రతి ఒక్క ఈత కోడే దాని వచ్చింది. అది లాస్ట్ దానికోసం ఎట్లా పెట్టినాము దాన్ని. మంచి ఆవులు అట్లాంటి 1-2 ఉంటాయి, అవి చూసుకోవాలి మనం, పెట్టుకోవాలి. అట్లా అమ్మేసినాం అనుకో మనం లాస్ అయిపోతాం. వయసు అయిపోయినాక అమ్ముకుంటే పర్లే, ఇట్లా దూడలు పుట్టినాక అవి పెట్టుకోవాలి మనం. ఇట్లా దూడలు మనం అవి డెవలప్ చేసుకుంటే అవి సేమ్ వాళ్ళ దూరం పుట్టినట్టే రోగాలు తక్కువ. బయట చేసామనుకో రోగాలు ఎక్కువ వస్తాయి, సెట్ కావు. మన ఇంట్లో పుట్టినాయనుకో రోగాలు తక్కువ. మన క్లైమేట్ కి అది బాగా సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఇన్ని ఆవులకి ఎంత వచ్చింటుందా ఖర్చు? వచ్చిందేమో నేను తెచ్చింది ఎవరు ఉన్నాయి అంతా ఒక షెడ్ అంతా కలిపి ఒక 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టిన. షెడ్ అంతా కలిపి. షెడ్ అది మీరు వేసినదా వెనకాల? వెనకాల షెడ్, ఈ షెడ్, ఈ షెడ్ ఇది వెనకాల వాళ్ళు వేరే, ఇంటి పక్కన ఈ చెట్లు ఈ జాగా అంతా మీదే? ఇది వేరే వాళ్ళే. స్కూల్ కట్టేసుకోవచ్చా? ఎందుకంటే ముందు గలీజ్గా వాళ్ళు క్లీన్ చేసుకొని పెట్టుకోండి. మంచిదే. ఇప్పుడు ఎరువు పడుతుంది, భూమి సారవంతమవుతుంది, సేద్యం కూడా చేసుకోవచ్చు, బాగుండదు. చూసేదానికి హెచ్ఎఫ్ అవనా? జర్మన్ అన్ని హెచ్ఎఫ్. మీకు ఎన్ని దానిలో ఏమైనా పొదుగాపులు ఏమైనా వచ్చినాయా? పొదుగాపు చూస్తాము.
ఒక సంవత్సరమా నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయండి కష్టము, దానికి అయిన డబ్బు అంత అయిపోతుంది. అందుకోసం ఏదో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినప్పుడు అమ్మేస్తారు. మాకు నమ్మకం అయితే మనం పెట్టుకుంటాము, అది నిజమే. నమ్మకం లేదు అనుకో అయినప్పుడు అమ్మేస్తాం. వచ్చినాయా మీ దానికి ఏమన్నా ఆవులకి? మా దానికి ముందు దానికి వచ్చిందా అవి అమ్మేస్తే ఇప్పుడు ఈ దానికి ఏం లేవు. దానికి లేవు. ఎందుకు అట్లా వచ్చేది? పొద్దుగా క్లీన్ గా పెట్టుకోకపోతేనా? అదే కాదు, కొన్ని ఏం చేస్తాయంటే పాలు పిండుతాము, పిండేస్తుంటే ఏం చేస్తాయంటే కొంచెం కింద సెట్ చేసి ఇక్కడ గబ్బులు పండుకుంటాయి సరేనే, అప్పుడు లోపల క్రిములు లోపలికి రంధ్రం తెలుసుకుంటుంది. పాలు పిండినప్పుడు రంధ్రం తెరుచుకొని ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు అదే ఒక అర్ధ గంట పండుకోకుండా రావు పిన్నప్పుడు కొన్ని దానిలో రంధ్రం మోసపోతుంది, కొన్ని దానిలో తెలుసుకున్నప్పుడు అంటే పురుగులు పోతే ఇంకా పోతే అది మూసుకున్నప్పుడు పోయినా కూడా ఏం కాదు, మూసుకునేస్తే పాలేదు లోపలికి పోతేనే. ఇప్పుడు ఉండే ఆవులు అన్ని బాగున్నాయి. జ్వరాలు ఏమన్నా వచ్చినప్పుడు ఏమన్నా చూసినారు మీరు? ఎంతవరకు ఏమన్నా వచ్చినాయా? ఎండకు ఎక్కువ వస్తాయి, ఎండకు బయట ఇస్తుంది, ఎండకు బయట చెట్ల కింద చల్లగా ఉంది, ఎండకు వచ్చేస్తాయి ఆల్రెడీ ఎండాకాలము జ్వరాలు వస్తాయి. జ్వరాలు ఇప్పుడు ఒక ఆవు అటు చూసి సెలైన్ పెట్టినారు వాళ్ళు, అక్కడ బస్ స్టాండ్ లో చాలా చనిపోతాను. అది నిజమే, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి, మనుషులే చనిపోతారు. 50 డిగ్రీలు ఉందంట ఎండ. ఈ మధ్య చనిపోయి మా ఊరి కళ్ళని ఇక్కడ చనిపోయి. మా ఇంటి ముందర ఒక ఆయన ఉన్నాడు, నెలకి 2 నెలలకు ఒక ఆవు చనిపోతానే ఉంటుంది, వాళ్ళు పట్టించుకోరు వాడులే. అవి మనం తెచ్చుకుంటారు, అవి ఎంత ఎండ అయినా తట్టుకుంటాయనమ్మా, మనుషులు తట్టుకున్నట్లే కూడా. ఇవి తట్టుకోలేవు, హెచ్ఎఫ్ తట్టుకోలేవు. హెచ్ఎఫ్ ప్యూర్ కదా, ఎక్కువ ఏసీలలో పెడతారు, ఏసీలలో పెడితే ఇంకా పాలు కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. దీనికి 10 ఇచ్చే దగ్గర 15 కూడా ఇస్తాయి పాలు. ఇవి మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది, 12, 15, 18 అట్లా కూడా ఇస్తాయి పాలు. ఇవి కొన్నిండేది ఏం లేవు దీనిలో, అన్ని డెవలప్ చేస్తుంది. ఇవి ఈ 3 కొండివే, ఆ 3 లాస్ట్ అది ఇది ఇంత పుట్టింది, అది మధ్యలో. ఇవి ఆ లాస్ట్ నుండి ఇది 3 కొన్నారు. ఎంత పెట్టినారు అప్పుడు? అది 90,000. ఇది 90 ఆ లాస్ట్ ఇది. ఇది 80,000. 80,000. ఇది 80,000. అంతంత పెట్టి తెచ్చినారా? అయ్యో 1,00,000. ఇప్పుడు ముందు కదా దాన్ని 95,000 ఇది మధ్యలో దాన్ని నింపుడినప్పుడు 10 దినాలు అయింది అప్పుడు అమ్మితే మంచి రేటు పోతుంది. అయినా పోదు రేటు, మళ్ళీ మధ్యలో ఎప్పుడు అమ్మాలన్నా పోలేము. నింపుతూ ఉంది 9 నెలల పొదుగు కూడా బాగా వస్తుంది, అప్పుడు పాలు కనిపిస్తాయి, బాగా లావు వస్తుంది. అప్పుడు కొనేవాడు కొంటాడు. ఆవు వాని ఇష్టం, అదే పాయదోడు పడితే వానికి అదృష్టం, మగదోడు పడితే వానికి ఏం లేదు. ఇవి దూడలు లేకపోయినా కూడా ఇస్తాయి కదా పాలు. ఒకవేళ పాయదూడ పుట్టింది అనుకో, ఎన్ని రోజులు తాపుతారు పాలు? అది ఇప్పుడు దీనికి అయితే 2 నెలలు పైన అవుతుంది. దీనికి తక్కువ పాలు ఇస్తుంది, దానికి వదిలేస్తాము, దాంతో పిండమా దాన్ని దాపుకుంటే మొత్తం దానికి. దీని బిడ్డ అది దాపుకుంటేస్తుంది. చనిపోయింది దాని బిడ్డ, అది తప్పుతాంది. ఎన్ని లీటర్లు తాగుతానా? 2-3 లీటర్లు వస్తాయా? ఫస్ట్ లో ఒక నెల 2 పైన పెడితే, 3 లోపల 2 పైన పెడితే ఒక నెల బాగా లావు వచ్చేస్తుంది. మళ్ళా తిండి తింటా వచ్చే కొంచెం పాలు తగ్గిస్తా వస్తే తిండి పెడతాను, పై తిండి పెడతా వస్తే గడ్డి వేసుకుంటా కొంచెం ఫీడ్ వేసుకుంటా వస్తే అయిపోతుంది. ఫస్ట్ లో మటుకు పాలు ఎక్కువ, లేకపోతే దోళ్ళు బుచ్చి పెరిగిపోతాయి. నిజమే, దూళ్ళకి బాగా ఒక నెల బాగా పాలు పెట్టాలా. 3 లీటర్లు పోతే పోయింది, 1 లీటర్ పోయినా మళ్ళా లీటర్ పోయినా చాలు. 2 నెలల నుంచి 1 లీటర్ మళ్ళీ కొంచెం లైట్ గా. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే పాలు ఇప్పుడు పిన్నేసింటారు కదా, ఆ పాలలో కొన్ని వేస్తారు, తాగేస్తాయి అట్లే కలిపేస్తా అభ్యాస అంటారు. చూసినా నేను షెడ్లలో, డైరీలలో అట్లే. వాళ్ళు ఇంకా అంతా పాలు స్పీడ్ మిషన్ లో పెట్టేసింటారు, ఆ పాలు వేసేస్తారు, అట్లే తాగేస్తాయి కొన్ని. కొందరు ఇప్పుడు రైతులు కాబట్టి మనము, మీరే చేతులతో పిండుతారా? మిషన్ ఉందా? మిషన్ ఎంత పడిందా? మిషన్ నేను మిషన్ స్ప్రే మిషన్ అంతా 50,000. 50,000 పడిందా మిషన్? అది పాల మిషన్. మళ్ళీ వచ్చి ఇది స్ప్రే కడిగేదానికి స్ప్రే చేస్తా. మళ్ళీ వచ్చి ఇది పెట్రోల్ పోసి కరెంట్ అయినప్పుడు దానికి వేస్తాను. అంతా కలిపి చాప్ కట్టర్ మిషన్ కూడా ఉందా మీకు? అది ఎంత పడింది? అది 35,000. 35,000 అంతా. ఇది అంతా కలిపి 10 లక్షలు అయింది మీ ఖర్చు. మిషన్లు అది ఇది అంతా, షెడ్, ఇది ఆవులు పెట్టినది అంతా 10 లక్షలు పెట్టినారు. నెలకి ఎంత ఒక 30,000 అన్నా వస్తుందనా? అప్పుడు వచ్చింది, ఇప్పుడు రావడం లేదు. ఇప్పుడు మిగిలిన ఫీల్డ్ ఎక్కువ రేట్ అయినాయి, ఫీల్డ్ రేట్లు ఎక్కువ అయిపోయినాయి. సబ్సిడీ ఏం లేదు, సబ్సిడీ లేదు. ఈ పాల రేట్లు పెరగలా, పాల రేట్లు ఏమంటాయి. అందువల్ల ఇప్పుడు
అంగల్లో 50 రూపాయలు వేస్తాను కదా కొంటాండి. రీసేల్ వాళ్ళు అసలు మేము వేసేది అంత 38, 37 మాకు ఇచ్చేది. వాళ్ళు 50 రూపాయలు వేస్తాను వాళ్ళు. 50 రూపాయలు అంటే ఇప్పుడు ఎండాకాలం మన డైలీ అర్ధ లీటర్ తెస్తాడు. మీకు 50 రూపాయలు మళ్ళీ పల్సగా ఉన్నాయి. పెరుగు చేరిస్తే సరిగ్గా జరుగుతుంది. మా పాలకి మేము చిక్కగా ఉంటాయి. వాళ్ళు నీళ్ళు కలిపేస్తారు, నీళ్ళు ఎక్కువ కలుపుతారు. మళ్ళీ 50 రూపాయలు వేస్తాండ్రు. అంత వేసి కూడా మళ్ళీ వాళ్ళకి డబుల్ ప్రాఫిట్. అందువల్ల మాకు మేము లేదు, అందువల్ల ఆవులు తగ్గించేస్తాం. వద్దు ఇప్పుడు ఇన్ని ఆవులు ఉన్నాయంటే నేను షాక్. ఏంది ఇన్ని ఉన్నాయడా అని. మొత్తం 20 ఆవులు ఉన్నాయడా. 20 ఆవులు మెయింటెనెన్స్ అంటే చాలా కష్టం ఎక్కువ. అందువల్ల ఫలితం చిన్న ఆవు కూడా ఏదైనా ఓం వచ్చినా చూసుకోవాలా, ప్రతి ఆవు తింటానే ఇలా చెక్ చేసుకోవాలా. ఆ ప్రతి ఆవుకి మనము అంతా నీట్ గా పెట్టుకుంటేనే, లేదా ఒకటి పంచేటి అయినా కూడా 1.5 లక్ష నష్టం వస్తుంది. ఆవు పోతే కాదు, ఆవు మీద వచ్చే లాభం కూడా పోయినట్లే కదా. లాభం పోతుంది. మళ్ళీ వచ్చి దాని మీద పెట్టిన కనీసం 2,000 కావాలి. ఒకసారి ఏమన్నా పంచాయతీ అనుకో, అది మళ్ళీ ఎత్తుకుపోయే దానికి మళ్ళీ అది 2,000 కావాలి. ట్రాక్టర్ వస్తుంది, మళ్ళీ తొగిచ్చల్లా, గుంత తొగిచ్చి వెళ్ళా. మనం ఏడంటే వేయలేదు మనకి ఇది కాబట్టి చాలా కష్టం చూసుకోవాలా. హెచ్ఎఫ్ ఆవులు ఇవి. అవి జెర్సీ ఆవులు కదా. అది 22 జెర్సీ. ఇది హెచ్ఎఫ్. దూడలు పుట్టే దాంట్లో ఉంది మనకి ప్రాఫిట్. ఒకవేళ మంచి దూడలు పుట్టినాయి అనుకో, మీకు పుట్టినట్లు మంచి ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఒకటే పుట్టినాయంటే ఈ వాతావరణం సెట్ కాదు, ఉడుకు ఎక్కువ. అది కష్టం. కొంచెం క్రాస్ పడితే ఉడుకు దొరుకుతాయి, లేకపోతే తట్టుకోవ. మనకి మోస్ట్లీ చల్లగానే ఉంది చెట్లు కాబట్టి. అంటే ఇప్పుడు ఎంత చెట్లు ఉండేవా ఇంత ముందు ఒక 20 రోజులకి ముందు వర్షం పడక ముందు అయితే అసలు ఈ సౌండ్ ఉండలేము, ఉండలేము. ఇప్పుడు వాన పడింది కాబట్టి ఇప్పుడు అట్లా చల్లగా ఉంది. ఎండ లేదు ఇప్పుడు. మెయిన్ ఈ టైంలో ఎండ చినిగిపోతాండే, అసలు బయటికి రాలేకుండా. కొన్ని రోజుల నుంచి కొంచెం మూసుకొని ఉంది, వాన లైట్ గా తుంపర్లు పడతాండే, కొంచెం బాగుంది. ఈ ఎక్కువ ఎండ వచ్చిందనుకో అసలు తట్టుకోలేము. ఈ జెర్సీ ఆవులు తట్టుకుంటాయి కదా, ఈ నల్ల ఆవులు కూడా తట్టుకుంటాయి. అదే కొంచెం బిరిక, అవే ప్యూర్ హెచ్ఎఫ్ కాదు. ఇప్పుడు దీనికి హెచ్ఎఫ్ చేసినామనుకో అట్లా పడతాయి. ఇప్పుడు జెర్సీకి హెచ్ఎఫ్ చూసేస్తే నల్లగా పడతాయి, కొంచెం క్రాస్ పడతాయి. జెర్సీ కన్నా హెచ్ఎఫ్ కన్నా తట్టుకుంటాయి. ఎవరు హెచ్ఎఫ్ అయితే తక్కువ. పాలు బాగానే వేస్తాయి కదా అవి. పాలు బాగానే వేస్తాయి కదా. పాలు ఇస్తాయి అంటే ఎక్కువ 10 లేవా, 6-7 ఇస్తాయి. అంటే ఫ్యాట్ బాగుంటుంది దాంట్లో తక్కువ ఫ్యాట్. పాలు బాగా వస్తాయి, ఫ్యాట్ తక్కువ. దీంట్లో ఫ్యాట్ ఎక్కువ, పాలు తక్కువ ఇస్తాయి. 5 లీటర్లు ఇచ్చినా కూడా ఫ్యాట్ సరిపోతుంది. ఇది 5 లీటర్లు ఒకటే, అది 8 లీటర్లు ఒకటే. ఫ్యాట్ బాగుంటుంది. ఇది ఇంకా ఇన్నట్లేదా కన్నా చూదేసింటారు. దూడేది అది అంతే. ఇది దూడేనా? చూసాక ఇది బాగుంది. రెండు ఒకటే ఉన్నాయి ఏజ్, కానీ చూసేదానికి ఇది బాగుంది. అది కొంచెం బక్కగా ఉంది. దాంట్లో అది క్రాస్ పడింది కాబట్టి అదే జెర్సీ, అది ప్యూర్ జెర్సీ. అది ప్యూర్ జెర్సీ తెలుస్తుంది. ఇది ప్యూర్ జెర్సీనే కదా. అదే ఇది కూడా ప్యూర్ జెర్సీ. జెర్సీ అంతా ఇది బిస్కెట్ కలర్ నలుపు ఇట్లా వస్తాయి. దీంట్లో ఊటీ జెర్సీ అని ఉండదు, లైట్ బిస్కెట్ కలర్ లో ఇంకో రకం పడుతుంది. ఊటీ జెర్సీ పడతాయి. ఈ మన దాంట్లోకి సెట్ అయ్యేది ఇదే ఎర్ర జెర్సీ. ఎక్కువ ఇది పాలు బాగుంటాయి. పాలు 5 లీటర్లు ఇచ్చినా బాగుంటాయి. పాలు బాగుంటాయి, బాగుంటాయి. ఇక్కడ పాములు గీములు ఏముండవా? ఉంటాయి, వస్తాయి కదా. నిన్న మా అమ్మ చెప్పా, ఎవరికో ఆవు పాము కరిచి చనిపోయింది అంట. చెప్పలేము. కాలు దొక్కినప్పుడు అవి మామూలుగా పోయి పోతా ఉంటాయి. దగ్గర రావా, ఎట్లా తప్పించుకునే పరిస్థితుల్లో అది చెప్పలేము. ఇది ఈడ గుట్ట కాబట్టి ఉండొచ్చు, కుందేళ్ళు ఏమన్నా వస్తా ఉండొచ్చు. వీటి నుంచి అడవులు కట్టేసిపోతాను. అంత రిచువల్ ఉంది, ఇది సొంతం కదా. కానీ ఏమనరా వాళ్ళకి టీచర్లు కొనుక్కున్నారు, వాళ్ళు ఎక్కడ బయట ఉన్నారు. వాళ్ళంతా ఢిల్లీ, హైదరాబాద్, వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి వాళ్ళు కొన్నారు. కొన్నారు ఈ తోట అంతా. వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు కట్టుకోవాలని అడుగుతారా వాళ్ళు, ఏమి ఈడ కట్టినారు ఏం మాట్లాడరు. బయట చెట్లు పడికి గలీజ్ అంటా ఉండే, క్లీన్ గా ఉంది కాబట్టి ఇంకా పోనీళ్ళు అనుకుంటారు. అంతేలే ఎవరైనా కూడా. కాయలు పిక్కొచ్చా? పెరుక్కోండి, ఎన్ని గాలు పెరుకోప్ప. ఏం మాట్లాడరా? ఎవరు మాట్లాడరు.
ఇది అమ్మరు లేవు ఇచ్చారు లేవు అది అమ్మేసి మిషన్ అయితే ఉంది లోపల అన్న దగ్గర పోయి చూపిస్తాను. లోపల షెడ్ కూడా ఎట్లా ఏముందని. చక్కకపోతే ఆడుంది ఇల్లు పక్కనే. ఇది షెడ్ ఓవరాల్ గా. ఇదేమన్నా ఇది డ్రమ్ నీళ్ళు దీనిలో కోసమా కడిగేదానికా మిషన్ పెట్టుకుంటారా? ఈ పక్క ఆ పక్క కలిపి కట్టేస్తారనా? ఈ పక్క ఎన్ని పడతాయి ఆ పక్క ఎన్ని పడతాయినా? 8 ఈ పక్క 4 ఆ పక్క 4 16 ఆవులు పడతాయా? సరిపోతుంది అయితే. ఆడు ఉండేది కట్టేస్తారే నైట్ లో తీసుకొచ్చి ఇటు కట్టేస్తారు. వీడి వరకు ఆ పక్క కట్టేస్తారు ఎక్కువ. ఇంకా మ్యాట్ కూడా వేసినారు కదా. మిల్కింగ్ మిషన్ ఆ పక్క ఉంది. పాల్ మిషన్ డ్రమ్ము. ఈ మ్యాట్ వేయడం వల్ల క్లీన్ గా ఉంటాయి కదా. మెత్తగా కూర్చుని ఎగి దానికి. ఇది మ్యాట్ బాగుంది. ఇది ఇదంతా కొని మొత్తం ఖర్చు మీద ఒకటే ఓవరాల్ గా 10 లక్షలు. మిషన్ ఇది పిండేదానికి. ఇది తగిలిచ్చేది పాలు తగిలిచ్చేది. ఇది ఆవుకు తగిలిస్తారు. అది డ్రమ్ముల్లోకి పడేదానికి. అదేనా మిషన్? అది పాల్ మిషన్. స్ప్రే నీళ్ళు కడిగేదానికి. ఓకే ఓకే. ఫోర్స్ గా ఆ డ్రమ్ములో నుంచి నీళ్ళు తీసుకొని ఫోర్స్ గా కడుగుతుంది. అది చాప్ కట్టర్ మిషన్. కరెంట్ మీకు ఇట్లా బిల్లేనా? ఓకే కట్టుకోవాల్సి వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ పల్లెలో? ఏమైనా తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది? ఎంత వస్తుంది? 500. పర్లే 500 అంటే పల్లెల్లో కాబట్టి. ఆ పల్లెలో ఎక్కువ. అది మామూలుగా టౌన్ లో అయితే 1000 రూపాయలు 2000. పల్లెలో పర్లే 500 అంటే. మిషన్ అంతా కలిపి మీకు అప్పుడు 10 లక్షలు అయింది. అది పాలు పిసికే మిషన్, ఇది క్లీనింగ్ మిషన్, ఆ చాప్ కట్టర్ మిషన్. వెనకాల బూసా ఏమన్నా అది ఫీడ్ ఏమేమి పెట్టుకుంటారు? స్ప్రే దీంతో కొడతారా నీళ్ళు? ఇది మ్యాట్లు కడిగేదాన్ని కదా. అన్ని దానికి పనికి వస్తుంది. ఫోర్స్ గా కొడుతుంది కదా. ఫోర్స్ కొడితేనే గలీజ్ ఏమన్నా ఉంటే కూడా నీట్గా వెళ్ళిపోతుంది. దుద్దే పనిలే. ఇప్పుడు వేరే ఆయన దుద్దుతాండే బ్రష్ చేసి దుద్దుతాండే వీడియో తీసాక దుద్దే పనిలే. నీట్గా అదే కొట్టేస్తారు అంతా. ఇది నీళ్ళ డ్రమ్ము. ఇది ఫీడ్ బూసానా? ఇది తౌడు. ఇది ఫీడ్. ఇది బూసా. మొత్తం 3 డ్రమ్ములు వేసుకుంటారు. ఇది ఏం బూసానా? ఇది ఇది వచ్చి ఫీడ్ తౌడు. ఇది శనగ పూసానా? దాంట్లో మొత్తం 4 రకాలు వేస్తాండ్రు. ఒక డ్రమ్ సరిపోతుందా? 10 రోజులకి 15 రోజులు ఒక డ్రమ్ ఖాళీ అయిపోతుంది. 3 అదే ఒక్కొక్క దానికి ఒక డ్రమ్ అయిపోతుంది. మళ్ళీ ఫిల్ చేసుకోవాలా. మూటలు తెచ్చి దీంట్లో వేసుకుంటారు. మూటల్లో లేకుండా ఇట్లా డ్రమ్ములు వేసుకుంటా అంటారు. మంచి పనిలే. ఇది ఓపెనింగ్. అది శనగపిండి ఇట్లా ప్యాచలు ఉంటుంది కదా. ఇది కట్టలు ఉంటుంది కదా శనగపిండి. ఇదంతా కొనాల్సిందే కదా మీరు? అయిపోయింది. ఇది వేసుకుంటా ఉండాలి. మూటలు కొనుక్కోలే వేసుకుంటారు. మళ్ళీ మెడిసిన్ ఏమనుకుంటారు మీరు? మెడిసిన్ ఏమన్నా ఉంటే ఇది టానిక్లు ఏమన్నా కొంటారా? ఏం కొంటారు ఎక్కువ అంటే? కాల్షియం టానిక్. అది ఆస్టోబట్. అది ఇన్నేటప్పుడు ఏమో తాపుతారు కదా ఒక నెల ముందు. మినరల్ మిక్చర్. అది కొంచెం సరుకు మాయకపోతే కష్టము. చనిపోతుంది కదా. అది దాన్ని కూడా ఏదో ఈ టానిక్ ఏందో అమ్మ ముస్లాం చూపించా. ఇది ఎలా అని చెప్పి చూపించాను. అంతా చూసుకోవాలా. ఆవులు అంటే పెద్ద చూసుకోవాలి. అంతా కష్టమే. ఒక ఇల్లు పిల్లలు ఇంకా చూస్తే మూటలు దానిలోకే ఉన్నాయి. అంతా చూడండి ఖర్చులు కదా.
అది మీ ఇల్లానా? ఓకేనా. మొత్తానికి ఓవరాల్ ఇది పైన రేకులే అన్నారు. అంత మొత్తం వచ్చి ఖర్చు ఎంత? 10 లక్షలు 10 లక్షలు మిషన్లు ఇది. ఓకే ఓకే. కోళ్ళు మళ్ళీ సపరేట్ పెట్టుకున్నారు. కోళ్ళని ఏదో కొంచెం 500 ఎట్లా అట్లా వస్తాను ఖర్చులకి, వారానికి నెలకు. అది నిజమే. 10-15 గుడ్లు పెడతాయి. ఎంతైనా 5-10 పిల్లలు తీస్తాయి. ఇప్పుడు బాగా పోతాను. ఇప్పుడు అదే రేటు బాబు. ఇప్పుడు ఎక్కువ పోతుంది అది కూడా రేటు. చికెన్ నార్మల్ చికెన్ 250 పోతుంది. ఇదే మేలు.